నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చానమాట. మన ప్రజెంట్ వచ్చేసి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఎలా పనులు జరుగుతున్నాయి అన్నది అని మీకు చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలానే కామెంట్ సెక్షన్ లో హైప్ అనేది అయితే ఉంటుంది. హైప్ చేసి ఇంకా వీడియో అయితే చూడండి. ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే ఉన్నామండి. ఈ టవర్ 2 దగ్గర ఇక్కడ ఎలా ఉంది, పనులు ఎలా జరుగుతుంది అన్నది మీకు అయితే చూపిస్తాను. ఇక్కడంతా చూసారు కదా, ఇవన్నీ అంతా ఈ సైడ్ టవర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ వాల్ కి సంబంధించి ఐరన్ అంతా సెట్ చేస్తారన్నమాట. ఈ ఐరన్ తో సెట్ చేసిన తర్వాత ఈ కాంక్రీట్ తో అయితే ఫిల్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా పనులు చేస్తున్నారు. అలానే టవర్ దగ్గర కూడా చూడండి, అంత క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర ఈ సైడ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలానే బ్లాక్స్ సంబంధించినటువంటి పనులంతా చేస్తున్నారు అన్నమాట. చూసారు కదా ఎంత హైట్ అయితే సెట్ చేశారు. ఇది టవర్ 2 దగ్గర కూడా ఎలా ఉందో చూడండి. అలానే అటు సైడ్ వాల్ కోసం అంతా సెట్ చేస్తున్నారండి. ఈ టవర్ 1 టవర్ 2 షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇది మొన్న ఈ కాంక్రీట్ తో అయితే ఇది ఫిల్ చేశారన్నమాట. మనం వచ్చినప్పుడు ఐరన్ ని సెట్ చేశారు. ఇది గ్రౌండ్ లో అయితే కంప్లీట్ అయితే చేశారన్నమాట. ఈ బ్లాక్ నిర్మాణం అయితే చూడొచ్చు మీరు. అక్కడ ల్యాండ్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ మిషనరీ కూడా వచ్చింది చూడండి. అలానే టవర్ 1 దగ్గర ఎలా ఉంది చూడండి. పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ టవర్ 1 టవర్ 2 దగ్గర. ప్రాంతం అంతా చూడండి ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారో. అలానే టవర్ 2 3 4 5 దగ్గర కూడా చూద్దాం. చూస్తున్నారు కదండి, ఈ సైడ్ వాల్ కోసం అంతా సెట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి టవర్ 3 దగ్గర అయితే ఉన్నామండి. ఈ టవర్ 3 దగ్గర అయితే చూడండి ఎలా ఉందో. ఈ పనులంతా ఐరన్ అంతా పైకి అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట టవర్ దగ్గరికి. అలానే ఇక్కడ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ బ్లాక్స్ కి సంబంధించి ఈ కాంక్రీట్ ని ఫిల్ అయితే చేస్తున్నారండి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఈ టవర్ 3 దగ్గర. టవర్ 4 దగ్గరే చూడొచ్చండి. టవర్ 5 దగ్గర కూడా చూద్దాం.
ఈ బ్యాక్ సైడ్ వాల్ అయితే చూడండి. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారు. ఇంకా హైట్కి అయితే లేపుతారండి. అక్కడ చూస్తారు కదా, ఈ టవర్స్ కి సైడ్ ఫ్రేమ్స్ అవి సెట్ చేస్తున్నారు. ఇంకా కాంక్రీట్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోతే ఇంకా చాలా వేగంగా అయితే ఈ పనులు మనం చూస్తాము. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీకు. ఈ టవర్ 4 దగ్గర చూడండి, ఈ బ్లాక్స్ కోసం ఈ కాంక్రీట్ తో ఫిల్ చేయడం కోసం పనులు చేస్తున్నారండి. ఇటు సైడ్ అయితే కంప్లీట్ చేశారు బ్లాక్స్ కి సంబంధించి. ఇప్పుడు ఇటు సైడ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇక్కడ పనుల్లో అయితే చేంజ్ అయితే చూస్తున్నామండి. ఐకానిక్ టవర్స్ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి. టవర్ 5 దగ్గర చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఐరన్ అంతా బెండ్ చేసుకొని కాంక్రీట్ కి రెడీ అయితే చేస్తున్నారు, కాంక్రీట్ పోయడానికి కోసం. ఇది వచ్చేసి టవర్ 5 అన్నమాట. ఈ టవర్ 5 దగ్గర చూడండి. అలానే ఈ టవర్ 5 ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, బ్లాక్స్ కోసం అని చెప్పి అక్కడ ఐరన్ ని సెట్ చేస్తున్నారు. చూసారు కదండి ఇక్కడ ఏ విధంగా ఉందో టవర్ 5 దగ్గర కూడా. చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, ఎప్పుడు చూసినా అవే పెడుతున్నారు, ఇంక పనులు ఏమి జరగట్లేదా అని చెప్పని కామెంట్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాం కాబట్టి అది తెలుస్తుందండి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది. చూస్తున్నారు కదా, రోజు రోజుకి చాలా మార్పు అయితే వస్తుంది ఇక్కడ. ఈ ఫ్లోర్ కి సంబంధించి పనులు స్టార్ట్ అయితే ఇంకా వేగంగా అయితే పనులు జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.